హాయ్ ఫ్రెండ్స్, సూపర్ స్టార్ రాజా హీరోగా నటించిన ఈ మూవీ ఇలాంటి సినిమా మీరు ఎప్పుడు చూసిండరు. సింగిల్ స్టోరీ 100 మినిట్స్లో తీసిన థియేటర్స్లో రిలీజ్ చేశాడు. సినిమాకి ప్రమోషన్ చేసి ఏ బ్యాక్గ్రౌండ్ మూవీకి లేకుండా తీశారు. సినిమా థియేటర్స్ వరకు తీసుకురాగలడమే చాలా గొప్పది అని అనుకోవాలి. ఫ్యామిలీతో కూడా చూడండి. అడల్ట్ కంటెంట్ సీన్స్ ఎక్కడా లేవు. ముందుగా బేసిక్ మూవీ ప్లాట్ ఏంటంటే, మన హీరో లవర్ హీరోయిన్ వదిలేసి ఫారెన్ కంట్రీకి వెళ్తుంది. వేరే వారితో సెటిల్ అవుదామని అనుకుంటుంది. ఫ్లైట్ ఎక్కడానికి రెడీగా ఉంటుంది. అప్పుడే మన హీరోకి ఈ విషయం తెలుస్తుంది. అప్పుడు మన హీరో హైదరాబాద్ ప్యారడైస్లో ఉంటాడు. ఈ విషయం తెలిసిన వెంటనే బైక్ మీద తన ఫ్రెండ్తో బయలుదేరుతాడు. ప్యారడైస్ నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళే బైక్ జర్నీలో ఏం ఇబ్బందులు పడ్డారు, లాస్ట్కి తన లవర్ని కలిశాడా లేదా, ఆమెను దక్కించుకున్నాడా అనేది మూవీ స్టోరీ కొత్తగా ఉంది కదా. మరి మూవీ ఎలా ఉందో తెలుసుకునే ముందు ఈ వీడియోని లైక్ చేసి, అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళ సబ్స్క్రైబ్ చేసుకోండి. మూవీ అయితే జస్ట్ ఓకే ఫ్రెండ్స్. ఈ మూవీకి అంత పెట్టారు, అన్ని కోట్లు పెట్టాను అని చెప్పుకున్నాడు. కానీ అంత బడ్జెట్లో తీసినట్లు అస్సలు అనిపించదు. బైక్ని అక్కడక్కడే తిప్పడం జరుగుతుంది. ఇంకా చెప్పాలంటే అసలు కేబుల్ బ్రిడ్జ్ రోడ్ దగ్గర మెడికల్ షాప్ ఎక్కడ ఉందో అర్థం కాలేదు. అక్కడ ఒక ట్యాబ్లెట్ తీసుకుంటారు. ఇలా కొన్ని మైనస్లు ఉన్నాయి. ఇంకా కుమారి ఆంటీ ఎందుకు అక్కడికి వస్తుందో అర్థం కాదు. ట్యాబ్లెట్స్ బ్లడ్ స్లో కావడానికి తీసుకుంటారు, కానీ అది మోషన్స్ ట్యాబ్లెట్ ఉంటుంది, ఎల్లో ప్యారు. మూవీ చూస్తున్నంతసేపు మనకి ఏం ఎగ్జైటింగ్గా అస్సలు అనిపించదు. ఏదో వెళ్తుందంటే వెళ్తుంది అన్నట్టు ఉంటుంది. ఇంకా ప్లస్ పాయింట్లు వచ్చేసి లొకేషన్స్ అయితే బాగున్నాయి, మ్యూజిక్ కూడా పర్లేదు, కొన్ని చోట్ల అంతే. క్లైమాక్స్లో కూడా బాగానే చూపించారు. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా సోలోగా వచ్చి మూవీ తీశాడు. సపోర్ట్ చేయాలి అనుకుంటే తప్పకుండా థియేటర్స్కి వెళ్ళి చూడండి. సినిమా అయితే అంత ఎంగేజింగ్గా లేదు, బట్ వన్ టైం అయితే వాచ్ చేయండి. ఇలాంటి చిన్న హీరోలను సపోర్ట్ చేస్తేనే రేపు పొద్దున పెద్ద హీరోలు అయ్యే ఛాన్స్ ఉంటుంది.